అన్న థ్యాంక్ యూ. ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా చక్కని సహకారాన్ని అందించారు. వ్యాపారస్తులందరూ కూడా చక్కని యొక్క సహకారాన్ని అందించారు. మీ అందరి యొక్క అభిమానులకి పోలీసు వారు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. మన వాసవి కుమార్ గారు అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తప్పకుండా అందరి సపోర్ట్ తోటి సూచనలతోటి ఆదర్శవంతమైన జంగారెడ్డి టౌన్ని రూపొందిస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను. మీరందరూ కూడా నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను. ఈరోజు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడం జరిగింది. మరి ఇలాంటి అలయన్స్, ఇలాంటి కూటమి ఇప్పటివరకు కూడా ప్రపంచంలో ఇంత భారీ మెజారిటీ రావడం ఇదే మొదటిసారి. ఇది ఒక చరిత్ర. ఇది ఇంకా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ప్రజలు తీర్పడం జరిగింది. ప్రజలు సంక్షేమం కాదు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వానికి వారు విజయం అందించారు. మరి ఒక విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందనే నమ్మకం, విశ్వాసంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మరి భారీ మెజారిటీతోటి ఎన్డీఏ కూటమి గెలిపించారు. నా మీద ఏదైతే నమ్మకం పెట్టి చింతలపూడి నియోజక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కష్టపడి గెలిపించారో వారికి నేను అన్ని విధాలుగా, అన్ని రకాలుగా అండగా, ఒక అన్నలాగా, తమ్ముడిలాగా, వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉంటానని మీకు మాటిస్తున్నాను మీడియా ముఖం ద్వారా. ప్రధానంగా ఎటువంటి అజెండాతో చంద్రపూడి నియోజకవర్గం ముందుకు వెళ్ళాలనుకుంటారు సార్? ఇప్పుడు రేపు వచ్చేసి మనము చూస్తే సీఎం గారు పోలవరం రావడం జరుగుతూ ఉంది. రాబోయే 100 రోజుల్లో చింతలపూడి నియోజకవర్గ సంబంధించి మాకంటూ ప్రణాళిక ఉంది. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత నేను అఫీషియల్గా ఓట్ తీసుకున్న తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేస్తామని కూడా మీకు చెప్తాము. బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మేము 100 రోజుల్లో ఏం చేయాలో ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఒక్కసారి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేయబోతాము, అలాగే నాయకుల్ని, కార్యకర్తల్ని ఈ యొక్క అభివృద్ధిలో ఎలాగా మేము వాళ్ళని దీంట్లో పార్ట్నర్స్గా చేసి చింతలపూడి నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తామో మీకు మేము కొన్ని రోజులు చెప్తాము. ఓకే సార్. అలాగే చివరిగా మరి ఎవరైనా కూడా నా పేరు చెప్పి అది చేస్తాం, ఇది చేస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తామని మీరు చెప్పినట్లయితే మీరు డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఒక కరప్షన్ సెల్ కూడా